ఈ వీడియో కేవలం వినోదం కోసం మాత్రమే. మిమ్మల్ని మీరు ఉద్దేశించుకుంటే మేము బాధ్యులం కాదు. దీని నెంబర్ కనబడట్లా. ఏంటి ఫోన్ ఎత్తదు? ఇంకా ఎంతసేపు? చెప్పమా. ఏంటే ఎంతసేపు నుంచి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ ఎత్తవేంటి? అంత బిజీగా ఉన్నావా ఫోన్ ఎత్తలేనంత? ఏం లేదు, కొంచెం బిజీగా ఉన్నాను బట్టలు సర్దుకుంటూ. ఏంటో చెప్పు. ఏం లేదమ్మా, పొద్దున్నుంచి ఆ పాలవాడు నన్ను తెగ సతాయిస్తున్నాడు. డబ్బులు కట్టానమ్మా అని. మామూలు డబ్బులు ఇప్పుడు ఎవరు తీసుకొని చావట్లా. అందరూ ఆ గూగుల్ పేలు, ఫోన్ పేలు. ఆ గూగుల్ పే, ఫోన్ పే ఎట్లా వాడాలో నాకేమో అర్థమై చావట్లేదు. కొంచెం ఎలా నువ్వు చెప్పొచ్చు కదా. నేను చెప్తే వినలేదు కానీ చివరికి నిన్న పాలవాడు అప్డేట్ చేయబోతున్నాడు అనమాట. సరేలే చెప్తానులే కానీ, నీకు అక్కడ హోమ్ స్క్రీన్ కనిపిస్తోందా? అది నొక్కు. హోమ్ స్క్రీనా? హోమ్ స్క్రీన్ అంటే మన ఇంట్లో కంప్యూటర్ స్క్రీన్ ఉంది, టీవీ స్క్రీన్ ఉంది. ఈ రెండిట్లో ఏ స్క్రీన్ దగ్గరికి వెళ్ళమంటావు? అమ్మా, హోమ్ స్క్రీన్ అంటే టీవీ స్క్రీనో కంప్యూటర్ స్క్రీనో కాదుమా. నీకు ఫోన్లో కింద రౌండ్గా కనిపిస్తోంది కదా ఒక బటన్, అది నొక్కు. కింద సర్కిల్ బటనా? ఇక్కడ ఏదో బటన్ ఉంది, ఒక నిమిషం ఆగు, నొక్కుతున్నాను. చెప్పింగ్ చేస్తే ఫోన్ కట్టయింది ఏంటి? ఏంటే నువ్వు చెప్పిన బటన్ నొక్కితే నువ్వే కనపడకుండా పోయావు. అసలు నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? నువ్వేగా చెప్పావు అక్కడేదో గుండ్రంగా బటన్ ఉంటుంది అని. ఇక్కడేదో ఎర్ర కనబడింది, బాగుంది కదా, నొక్కేశాను. బాగుందని ఏది పడితే అది నొక్కరమ్మా. ఆ రెడ్ బటన్ ఉంది కదా, దాని కింద ఇంకొక బటన్ ఉంటుంది, అది నొక్కు. అవునా? అయితే ఒక్క నిమిషం ఆగు, ఇది పెట్టుకుంటే ఏంటో దగ్గర కనబడి చావట్లేదు. నొక్కావా? ఇప్పుడు ఫోన్ పే అని ఒక యాప్ కనిపిస్తుంది, అది ఓపెన్ చేయి. ఇక్కడేదో ఫోన్ బొమ్మలాగే ఏదో కనబడుతుంది, ఒక నిమిషం ఆగు, నొక్కుతున్నా. ఇదేంటే నేనేదో అడిగితే నువ్వేదో చెప్తూ ఉంటావు. ఈ యాప్ నాకెందుకు తెలీదు? ఇది నొక్కితే ఎవరికైనా ఫోన్ చేసుకోవాలంటే దీనిలోంచి మనం ఫోన్ చేసుకోవచ్చు కదా. అబ్బా, కాస్త ఆగమ్మా, చెప్పేది విను. అంతేలే, చిన్నప్పటి నుంచి మీకు అన్ని నేర్పించేంత పెద్దవాళ్ళని చేస్తే ఇప్పుడేమో మీరు అన్ని నేర్చుకొని మాకు నేర్పించడానికి ఏమో ఇంత కోపాలు విసుకులు. ఈ కోపాలు విసుకులతో మీరేం మాకు నేర్పించక్కర్లా. సరే, పెట్టేస్తున్నానులే. ఇలాంటి సీన్ మీకు కూడా ఎదురయ్యే ఉంటుందిగా. అలా అయితే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.